అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొమరవోలు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు సొమ్ము దోపిడీ అక్రమంగా ప్రభుత్వ నిధులను కాజేస్తున్న వీఆర్పీపై తక్షణం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు కూలీలు ఫిర్యాదు చేశారు. వారానికి 100 చెల్లించిన వారికే వీఆర్పీ పూర్తి కూలీ జమ చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏపీడీఓ విచారణకు వచ్చి తూతూ మంత్రంగా విచారణ పూర్తి చేసి వెళ్లిపోయారని, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీడీఓ విచారణ చేపట్టిన సమయంలో ఫిర్యాదు చేసిన కూలీల వద్ద వివరాలు తీసుకోకుండా వీఆర్పీ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. విచారణకు వచ్చిన రోలుగుంట మండల ఎంపీడీఓ నాగేశ్వరరావును గ్రామస్తులు నిలదీశారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా కుమ్మక్కై ఉంటారని, అందుకే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. కొమరవోలు గ్రామంలో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, పనికి హాజరు కాని వారికి వేసిన తప్పుడు హాజరు వివరాలను పరిశీలించాలని, పనికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నవారికి హాజరు వేస్తున్న వీఆర్పీపై చర్యలు తీసుకోవాలని, కూలీల నుండి 100 రూపాయల డబ్బులు వసూలు చేసిన అంశంపై విచారణ జరపాలని, 100 రూపాయలు ఇచ్చిన వారికి 6 రోజులు హాజరు వేస్తూ మిగతా వారికి 3 రోజులు 4 రోజులు హాజరు వేయడంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వీఆర్పీని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొమరవోలు గ్రామం అండి, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా అండి. కొమరవోలు గ్రామంలో నేను ఒక గ్రూప్లో సబ్జెక్టుగా పనిచేస్తున్నాను. అలాగే వీఆర్పీ నన్ను అన్నయ్య నాకు వారానికి 100 రూపాయలు చెప్పి నేను అడిగాను, మీ మేస్త్రి చెప్పాడా లేదా నీకు, నువ్వు అడిగాడట, నువ్వు ఇవ్వలేదు, మరి నువ్వు కూడా ఇవ్వాలా, అందరూ ఇస్తున్నారు కదా అని అడిగాడు. అడిగితే నేను ఇవ్వనబ్బా, ఎందుకు ఇవ్వాలని అడిగాను అని నేను ఇవ్వలేదు. కానీ జనాలు అడుగుతున్నాడట. ప్రతి ఒక్కరు కూడా నేను గతంలో మండలంలోని జనభూ కమిటీ నెంబర్గా చేసి మండలంలో తిరిగాను. దాని గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి అబ్బాయిలాగా అడుగుతున్నారు, ఏటి పరిస్థితి అడుగుతున్నారు. అలాగే ఎందుకు ఇస్తారా, అలాగే ఇచ్చే పని లేదా, అయితే అందుకే కోసం నన్ను 100 అడిగాడని నేను అన్నాను. అయితే ఇచ్చే పని లేదురా, అడిగితే పై అధికారులు అడుగుదానండి అని నేను అన్నాను. అంటే ఇక్కడ మళ్ళీ వచ్చేమన్నారంటే, బాబు రాయకపోతే 100 రూపాయలు ఇవ్వకపోతే 6 రోజులకు 6 రోజులు రాయడట, 2 రోజులు 3 రోజులు రాస్తాడట అని అంటున్నారు అని అన్నారు జనాలు వచ్చి. అలాగెందుకు రాస్తారా, అయితే అవసరం అయితే అడుగుదాము, మండలానికి వెళ్తానండి అని నేను అన్నాను. అదండి జరిగింది. చూడండి కెమెరాలో. మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామం అండి. మేము ఉపాధి హామీ పనికి వెళ్ళడం జరిగింది. దాంట్లో ప్రతిరోజు కొంతమంది ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడంతో మేము అడగడం జరిగితే దానికి వీఆర్పీ గారు సమాధానం చెప్పలేదు. రెండోది ఏంటంటే, ఇక్కడికి పనికి రాకుండా వీడియో కెమెరాతో ఫోటో తెచ్చి మచ్చర పడుతున్నట్టుగా చూపిస్తున్నది. దానికి వివరాలు మా దగ్గర ఉన్నాయి. తర్వాత ఏపీడీ గారు వచ్చినప్పుడు ఆయనకి వివరంగా అంతా చెప్పడం జరిగింది. ఆయనేమో వచ్చి హాజరేసినప్పుడు కూడా 399 మంది వచ్చారు. ఆన్లైన్లో 402 చూపించింది. రెండోది, మేము ఎందుకు ఇలా చేస్తున్నారని ఫస్ట్ వారం మేము వచ్చినప్పుడు అడగక నేనే 5 రోజులు వచ్చాను, దానికి 3 రోజులే ప్రజెంట్ చూపించారు వీఆర్పీ గారు. దానికి అడిగితే సమాధానం రాలేదు. తర్వాత ఇది ఏపీడీ గారికి చెప్పడం కొమరవోలు గ్రామం
నేను వీళ్ళ తరపున మాట్లాడడానికి ఇక్కడ ముందున్నాను మీ ముందు. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే పని స్టార్టింగ్ ఏప్రిల్ 6వ తారీఖు పని స్టార్ట్ అయింది. ఆ మొదటి వారంలో పని చేశారు, 6 రోజులు మచ్చరు వేశారు. రెండో వారంలో విఆర్పి మేస్త్రులందరికీ ఒక మీటింగ్ పెట్టారంట. నేను విన్న వార్త అది వీడియో ఉందండి. పెట్టారంట. ఆ పెట్టిన తర్వాత మీకు వారానికి 6 రోజులు మచ్చరు వేసేస్తాను, రోజుకి 300 చొప్పున మచ్చరు పడుతుంది, వారానికి 6 రోజులు 1800 వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ప్రతి మనిషి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారంట. చెప్తే అలాగే ఫస్ట్ 3 వారాలు 6 రోజులు పడ్డది, రోజుకి 300 చొప్పున పడ్డది. ఇదంతా అయిపోయింది. 4వ వారం కొందరు డబ్బులు ఇచ్చారు, పట్టుకెళ్ళి ఇచ్చారు. మేస్త్రులు కూడా జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, పట్టుకెళ్ళి ఇచ్చారు. అయిపోయిన తర్వాత కొందరు వ్యతిరేకించి మాట్లాడారు, ఎందుకు ఇవ్వాలి, మా శ్రమకి మీరు ఎందుకు దోపిడీ చేస్తున్నారని అడిగితే విఆర్పి ఏం చేశాడంటే నెక్స్ట్ వారం నుంచి 6 రోజులకి 3 రోజులే వేశాడు. అందులో 10 మందికి 5 రోజులు వేశాడు, ఇంకో కొందరికి 4 రోజులే వేశాడు. ఎందుకు ఇలా వేసామని నేనే పర్సనల్గా ఫోన్ చేసి అడిగితే టెక్నికల్ అసిస్టెంట్ వేయమన్నారు, నాకు తెలియదు అని చెప్పాడు. నేను ఒకటే అన్నాను, టెక్నికల్ అసిస్టెంట్ వేయమన్నారు, ఓకే నేను ఫోన్ చేసి అడుగుతానులేండి అని నేను చెప్పాను. అయిపోయింది. రెండో వారం కూడా 6 రోజులకి 4 రోజులే వేశారు. వేస్తే ఆ నెక్స్ట్ వారం 25వ తారీఖుని ఏపీడీఓ గారు వచ్చారు. వచ్చి అడగ్గా టెక్నికల్ అసిస్టెంట్ ఏమన్నారంటే డిమాండ్ సరిపోలేదు, డబ్బులు సరిపోలేదు అన్నారు. ఫస్ట్ వారంలో డిమాండ్. నమస్కారం అండి, నేను రూల్కుంట ఎంపీడీఓ. మా తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా ఎన్ఆర్జీఎస్కి. దీని మీద ఎన్ఆర్జీఎస్లో ఏంటంటే కొమరవోలు ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఒక 6 అంశాల మీదేమో దాని మీదేమో ఎన్ఆర్జీఎస్ గారిని కంప్లైంట్ అనేది పీడీ గారికి వచ్చింది. ఆ పీడీ గారికి కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారికి పీడీ గారికి రావడం వల్ల దాన్ని ఏంటంటే ఏపీడీ గారిని నన్ను కూడా జాయింట్గా ఒకసారి ఎంక్వైరీ చేసి అసలు ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోమని చెప్పేసి రాసిచ్చి ఉంటే దాని మీద ఈరోజు ముందుగా వాళ్ళకి అందరికీ నోటీస్ ఇచ్చి ఆ ఫిర్యాదుదారుడికి నానిబాబు గారిని ఆయన తర్వాత ఇంకొక 10 మంది కలిపి పెట్టారు. అది వారికి ప్లస్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఈరోజు 8 గంటలకల్లా మేము వస్తామని చెప్పేసి వచ్చాం. తర్వాత 8:30 కల్లా మా మిగతా పనులు చూసుకుని కూడా వచ్చి కొమరవోలు ఎక్కడైతే ఏ ప్లేస్లో వర్క్ అవుతున్నదో ఏ ప్లేస్లో అవుతున్నదో ఆ ప్లేస్లోనే మేము ఓపెన్గానే చేసాము. అది అందులో చేసిన దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అభియోగాల ప్రకారం ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ మేట్లని వాళ్ళందరినీ కూడా పిలిచి అడిగాం, ఎవరెవరికి ఎంత ఇచ్చారో డబ్బులు తీసుకున్నారట ఏంటని అడిగితే వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకోవడం అయితే మేము ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గరకి సంబంధం ఏం లేదు ఇందులోని. కాకపోతే లేబర్ దగ్గర కొన్ని మస్తులు వేసిన తర్వాత మేము భోజనాలకి మేము పండుగ ఏదో జరుపుకుంటుకో అని కొంతమంది తీసుకున్నట్టుగా వాళ్ళు ఏదో 100 రూపాయలు చెప్పుని తీసుకుని అది 400, 200 ఇలాగ నా దగ్గర ఉన్నాయి. అవి మేము భోజనాలు పెట్టుకుందుకు తీసుకున్నాం తప్ప దీంట్లో ఎవరు ప్రమేయం లేదు, ఇందులో ఎవరు తీసుకోమని చెప్పలేదనే ఆ మేట్లు అందరూ మాకు స్టేట్మెంట్ ఇవ్వడం అయితే స్టేట్మెంట్ ఇచ్చారో అది రికార్డెడ్గా ఆ ఫిర్యాదుదారుల సమక్షంలోనే రికార్డ్ చేసినదంతా. కాకపోతే ఇందులో 6 రోజులకి 3 రోజులు వేసే రెగ్యులెన్స్ అని చెప్పేసి కొంతమంది అన్నారు. అది లంచంగా కొంతమందికి చెప్తారు తప్ప డీటెయిల్గా 6 రోజులకి 3 రోజులు వేయడం ఎన్ని రోజులకి వస్తే అన్ని రోజులు వేస్తారు తప్ప దానికి ఉండదు. తర్వాత వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా దానికి వచ్చిన దానికి మెజర్మెంట్స్ అంటూ ఉంటాయి. ఆ మెజర్మెంట్ ప్రకారమే గవర్నమెంట్ ఇచ్చే రేటు 307 రూపాయలు. ఆ 307 రూపాయలు